మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. అది మీకు బాగా తెలుసు. ఇప్పుడు నిన్నటి వీడియో చూశారు కదా. నిజంగా ఆ టాపు ఫిట్టింగు, ఎక్స్ట్రా ఆటోకి స్టిక్కరింగు, ఈ అన్నీ కలిపి ఆటోకి ఎంత ఖర్చు అయి ఉంటుంది అని మనం సింపుల్ ఉదాహరణగా లెక్క పెట్టుకుంటే ఈజీగా 40,000 అవుతుంది. ఇప్పుడు ఆటో కొన్న వెంటనే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా అనేటువంటి ప్రశ్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిజానికి ఆల్మోస్ట్ ఎవరో కొందరు తప్ప మిగిలినటువంటి అందరూ ఏ 30,000 40,000 పెట్టి ఆ 30,000 40,000 కూడా నానా సంకలనాకే తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉంది. అలాంటి మనం ఆటో కొన్న తర్వాత ఆ వెల్డింగు, ఈ వెల్డింగు, టాప్ డిజైను, సీట్ల డిజైను, తర్వాత సైడ్ కర్టన్లో స్టిక్కరింగు, అవి ఇవి అని చెప్పిందన్న ఆటోకి ₹1 కూడా పెట్టకండి. నిజంగానే ₹1 కూడా పెట్టకండి. మేము స్పీకర్లు పెడతాము, తర్వాత మేము టీవీ పెడతాము అని చెప్పిందన్న ₹1 కూడా పెట్టకండి. ఈరోజు మనం ఆటో ఫీల్డ్కి వచ్చింది ఏదో రూపాయి సంపాదించి బతుకోవడానికి. ఇప్పుడు మనకు ఒక బెటర్ దారి ఉంటే మనం ఆటో ఫీల్డ్కి రాం కదా. నేనైతే ఖచ్చితంగా ఆటో ఫీల్డ్కి ఖచ్చితంగా రాను. నాకు కొన్ని హెల్త్ సమస్యలు ఉన్నాయి. అవేమీ లేకపోతే నేను సక్రమంగా నా పని నేను చేసుకునేట్టుగా ఉంటే నేను ఆటో ఫీల్డ్కి రాను. నాకు ఆటో ఫీల్డ్ వద్దు. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, మచ్చా ఆటో ఫీల్డ్ వద్దురా, ఊరికే వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తా అని చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని రావద్దు. ప్రశాంతంగా ఏదో వర్కులు చేసుకుంటున్నావు, హ్యాపీగా చేసుకో. నీకు మనిషి పైన ఒక 200 300 అంటే నేను పెయింటింగ్ వర్క్ కాంట్రాక్ట్ చేసేవాడిని. ఆ డబ్బులే రోజుకు ఒక ₹1,000 వస్తాయి. అది కాకుండా నువ్వేదైనా చేస్తే ఇంకేదైనా డబ్బులు వస్తాయి. హ్యాపీగా అలాంటి బతుకుని వదిలేసి ఎందుకు ఆటో ఫీల్డ్కి వస్తావని చెప్పి నా ఫ్రెండు మనిషికి చెప్పినట్టు చెప్పాడు. నేను మనిషి అయితే కదా వెండ్ల అలా ఆటో ఫీల్డ్కి వచ్చి టోటల్ ఇది నాకు కలిసి రాలేదు. కలిసి వచ్చిన వాళ్ళు లక్షలు సంపాదించవచ్చేమో, నాకు కలిసి రాలేదు. ఫైనల్గా ఏండ్లు పొడికి ఆటో ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఏమీ లేదు. ఎంత అంటే మహా అంటే నాకు ఒక 5 జతల బట్టలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి మనం కొంచెం డౌన్ పేమెంట్ కట్టాం, ఆటో వచ్చింది అనుకుంటే ఆటో తోలి సంపాదించుకుందాం. అప్పు తీరాలంటే 3 ఏళ్ళు పడుతుంది కదా. 3 ఏళ్ళు పూర్తయిపోయినాయి. అప్పుడు ఆటోకి ఏమైనా చేసుకుందాం. కానీ ఆటో కొన్న వెంటనే నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి అని చెప్పి ₹1 కూడా ఖర్చు పెట్టకండి. ఒకవేళ మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటే మీకు లగేజ్ బాడుగులు ఉన్నాయా? ఒక్కసారి గమనించుకోండి. మీకు లగేజ్ బాడుగులు ఉన్నాయా? అంటే టాప్ పైన లగేజ్ తీసుకుని పోయేటువంటి బాడుగులు ఉన్నాయా? అలాంటి బాడుగులు మీకు వస్తాంటాయా అని మీరు అనుకుంటే అప్పుడు కమ్మీలు ఎక్స్ట్రాగా పెట్టి వెల్డింగ్ చేయించండి. అప్పుడు కూడా లోపల టాపు సీట్లు కొట్టద్దు. జస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ టాప్కు జస్ట్ కొంచెం ఆల్టరేషన్ చేసి దాన్ని వేసి రోడ్డు పైన, నేను పెద్ద సిటీలు ఉద్దేశించి చెప్పడం లేదు, పెద్ద సిటీల గురించి నాకు తెలియదు, బట్ చిన్న సిటీస్లో, తిరుపతి లాంటి చిన్న సిటీస్లో, తిరుపతిలో రోడ్డు పైన అడ్వర్టైజ్మెంట్ కోసం ఆటోకి టాప్ వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా అలాంటి వాళ్ళ దగ్గర టాప్ వేయించుకుంటే ఆల్రెడీ కంపెనీ ఇచ్చేటువంటి టాప్ ఉంటుంది, ఇంకో టాప్ అని చెప్పి 10 టాప్లు వేయించుకోండి, మీకు లైఫ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే సైడ్ కట్టల కోసం నేను ముందు వీడియోలో ఏం చెప్పాను, నేను ఒక గోతం పూట కట్ చేసిందనా దిగేసేస్తానని చెప్పాను కదా. అలా చేసుకోండి. ఒకటి నిజం, ఆటోలో వాన పడేటప్పుడు మేము పూర్తిగా నానకూడదు అని ఎవరు అనుకోరు. కనీసం ఇద్దరు, ఒక మగ ఒక ఆడ ఉంటే భార్య నానకుండా ఉంటే చాలు, భర్త మనం నాన్నే పర్లేదు అనుకునేటువంటి మనిషి ఉండాలి. తాను నానుతున్నాను అని చూసుకోడు. ఇప్పుడు సైడ్ కట్టలను దించాలి అంటే మనం ఇప్పుడు నేను ఆయిల్ టాప్ అని చెప్పాను కదా, మంచి క్వాలిటీ టాపు, దాన్ని వేయాలంటే 2,000 అవుతుంది. సరే, ₹2,000 పెట్టిందనా కస్టమర్ల క్షేమం కోసం మనం డబ్బులు పెట్టి చేసామనుకో, వాళ్ళు ఏమైనా మనకు ఎక్స్ట్రా ఇస్తారా? ఆన్లైన్ బాడుగులు తోలేవని చెప్పండి, ఒక్కడైనా ₹1 ఎక్స్ట్రా ఇస్తాడా? వాళ్ళకి మనసు రాదు, చేతులు రావు. ఎంతకాడికి ఆటో డ్రైవర్లు గోజారు వాళ్ళ దగ్గర గుంజేయాలనుకునే ప్రజలు ఉన్నారు తప్ప అరే ఈ టైంలో పోతాను, అర్ధరాత్రిలో పోతాను, వీడు మనల్ని సేఫ్గా తీసుకుపోతాడు, ₹10 ఇద్దాం అనేటువంటి ఆలోచన ప్రజలకు ఉండదు. వాళ్ళ కంఫర్ట్లో చూసుకుంటారు. ఇది రియాలిటీ, దీన్ని మనం అర్థం చేసుకోవాలా. అలాంటిది మనకు ఎక్స్ట్రాగా కస్టమర్లు ఇవ్వనప్పుడు వాళ్ళ కోసం ఈ పక్క టాప్లు ఎందుకు దించాలి?
అట్ట కాదు మేము దించుకుంటామంటే హ్యాపీగా చేసుకోండి, సైడ్ కర్టన్స్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ టాప్ను కుట్టించి వేసుకుంటే 2000 అవుతుంది. అలా కాదు అనుకుంటే రెడీమేడ్ సైడ్ కర్టన్స్ వస్తాయి కదా, అవి వేసుకోండి. తర్వాత మీరు ఎక్కువ లాంగ్ చేస్తుంటారు, ఎక్కువ నైట్ డ్యూటీ చేస్తుంటారు అనుకున్నప్పుడు మాత్రమే మీకు ఆటోకి లైటింగ్ సరిపోకపోతే ఎక్స్ట్రాగా ఫోకస్ లైట్ ఒకటి పెట్టండి. ఒక్క లైట్ పెట్టుకోండి చాలు. అలా కూడా కాదనుకుంటే హెడ్ లైట్లోనే ఎల్ఈడి లైట్లు పెట్టుకునేటువంటి ఒక అవకాశం ఉంది. మనకు ఈ మధ్య ఒక ఫ్రెండ్ కూడా అడిగాడు, అన్న ఏ ఎల్ఈడి లైట్ పెట్టుకుంటే బాగుంటుంది, దాని గురించి వీలైతే నువ్వు ఒక వీడియో చెయ్యి అని చెప్పి. దాని దగ్గరికి ఇంకా పోలేదు, దాని గురించి నాకు అవగాహన లేదు కాబట్టి చేయలేదు. హెడ్ లైట్లోనే ఎల్ఈడి లైట్లు పెట్టుకుంటాం. అంటే ఉండేటువంటి హెడ్ లైట్లో ఈ లైట్ తీస్తుందని ఈ ప్లేస్లో ఎల్ఈడి లైట్ సెట్ చేస్తాం. అలా సెట్ చేసుకోండి. అంటే ఒక డ్రైవర్గా నీకు ఏది ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో అలా చేసుకోండి. అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు. వెల్కమ్, బాయ్, తర్వాత రఫ్ ఆడిస్తా, నాతో పెట్టుకుంటావా అని చెప్పిన ఎక్స్ట్రా కొటేషన్స్ మనకు అవసరం లేదు. అద్దం ఉంది, అద్దం పైన సూర్యరశ్మి వల్ల మనకి ఇబ్బంది, ఎవడన్నా ఎదురుగా వచ్చేటువంటి బండ్లు ఆ లైటింగ్ వల్ల మనకి ఇబ్బంది అనిపిస్తే అద్దం పైన ఒక 3 ఇంచుల కింద ఒక 3 ఇంచులు ఏదైనా వేసుకోండి. లేకుంటే అవి కూడా అవసరం లేదు. ఆటో కొన్నది మనం సంపాదించుకోవడానికి. ఆ సంపాదన పూర్తయింది, 3 ఏళ్ళు పూర్తయింది, ఆటో పైన అప్పు తీరిపోయింది అనుకుంటే అప్పుడు ఎక్స్ట్రా చేసుకోండి. అలా కాదు, మా దగ్గర మాకు డబ్బులు ఉన్నాయి, మేము పెట్టుకుంటాము అంటే హ్యాపీగా పెట్టుకోండి. కానీ ఎక్స్ట్రాగా 5 పైసలు ఖర్చు పెట్టకండి. ఇది నేను చేసేటువంటి వీడియోస్ నాలాగా సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళ కోసం. నేను చేసే వీడియోస్ నాలాగా రూపాయికి 1 రూపాయికి బాధపడేటువంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తున్నా. మీకు బడ్జెట్ ఉంది, మీరు పెట్టుకోగలరు అంటే హ్యాపీగా పెట్టుకోండి. కానీ కుదిరితే మాత్రం వెనకాల బంపర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. మహా అంటే ఇప్పుడు నా ఆటోకి నిన్నటి వీడియోలో మీరు చూస్తారు కదా, ఆ బంపర్ కాస్ట్ మహా అంటే 300 లేకుంటే 250 ఉంటుంది. సరే 500 అనుకో, వెల్డింగ్తో సహా 500 అనుకో, 600 అనుకో, ఆ ఒక్కటి మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు శత్రువు అంటే బైకోడు. వాడు ఎప్పుడు ఎక్కడొచ్చి కుదుతారో తెలియదు. కాబట్టి ఆటోకి డ్యామేజ్ అవుతుంది. ఇంకా కుదిరింది మాకు సైడ్లో కూడా డ్యామేజ్ అవుతాయి అనుకుంటే ఆటోకి సైడ్లో వీల్ కార్డు ఉంటాయి కదా, ఆ వీల్ కార్డు కూడా వేసుకోండి. ఇంకా కొంచెం బెటర్ అనిపించింది అంటే హ్యాపీగా మీరంతా ఖర్చు పెట్టచ్చు. ₹1,00,000 కూడా ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే ఆటోని అందంగా చూపించాలంటే అంత చేసుకోవచ్చు. కానీ మనం ఇంత ఖర్చు పెట్టినప్పుడు దానిపైన మనకు రిటర్న్స్ రావాలి కదా. రిటర్న్స్ రావాలి కదా. ఆ ₹1,00,000 వడ్డీకి ఇస్తే ఏమైనా డబ్బులు వస్తాయి. కనీసం ఫైనాన్స్కి ఇస్తే ₹10,000 నికరంగా మనకు మిగులుతాయి 3 నెలలకి. కానీ అదే ₹1,00,000 ఆటో పైన పెట్టుబడి పెడితే డబ్బులు రావు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి మీకు ఎంత లాభం జరుగుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్ సెట్ మారుతుంది. దానివల్ల ₹1 సంపాదించి మిగలబెట్టుకుంటాం. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఒకరోజు వస్తుంది, సడన్గా మన ముందు నిలబడుకుంటుంది. మనం ఏమీ చేయలేం, నిజంగా ఏమీ చేయలేం. పొరపాటున ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, ఏమీ చేయలేం. కాబట్టి డబ్బులు మిగలబెట్టుకోండి. మీరు ఈ సెకండ్ మాకు ఇంకేమీ వద్దు, ఇప్పటికిప్పుడు మీరేం చేసుకోగలరు అనుకుంటే ప్రతి ఒక్కరూ ఒక సీక్రెట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ప్రతిరోజు వేలల్లో లక్షల్లో దాచిపెట్టకండి. వేలల్లో లక్షల్లో వద్దు. ప్రతిరోజు మీరు ఏ బాడుగు పోతే ఆ బాడుగలో ₹10 మీది కాదు అని చెప్పి ఆ అకౌంట్కి పంపించేయి. దానికి ఏటీఎం కార్డులు పెట్టుకోవద్దు, జస్ట్ పాస్బుక్ పెట్టుకో. ప్రతి బాడుకు ₹10. అలా కాదు, ప్రతిరోజు ₹10 మనం ఊహించం. ప్రతిరోజు ₹10 పక్కన పెడితే అది ఎంత అవుతుందో కూడా మనం ఊహించం. ఎందుకంటే మన పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. సడన్గా ఆటోకి ఏదైనా అయింది, సడన్గా మనకి ఏదైనా అయింది, సడన్గా పిల్లలకి ఏమైనా అయింది, సడన్గా భార్యకి ఏమైనా అయింది, ఎవడిస్తాడు డబ్బులు చెప్పండి? ఎవడిస్తాడు డబ్బులు? ఇప్పుడు నా గురించి నేను ఈ విషయాలు చెప్తాను కదా. ఇప్పుడు సడన్గా నాకు ఆరోగ్యం సరిగా లేకుండా వచ్చింది, ఇప్పుడు నాకు డబ్బులు ఎవడిస్తాడు? మొన్న ఆటో ఫైనాన్స్ కట్టడానికి నానా సంకలు నాకేనో అని చెప్పి బాధపడ్డా. కానీ ఈరోజు పర్లేదు, ఏదో భగవంతుడు ఏదో దయ చూపించాడు, మా సాఫీకి సాగిపోతుంది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు క్లచ్ ప్లేట్లు మార్చాలి నేను, ఇప్పుడు దానికి ఒక 4,500 వర్క్ కావాలి, ఆయిల్ సర్వీసులు ఉన్నాయి, సడన్గా ఇలాంటి ఖర్చులు వస్తాయి, ఏం చేయాలి? కాబట్టి ప్రతిరోజు ప్రతి సెకండ్ ఒక ₹10 పెట్టండి, సేవ్ చేయండి. మనం సేవ్ చేయడం లేదంటే మన జీవితాన్ని రిస్క్లో పెడుతున్నాము అని దాని అర్థం. రిస్క్లో పెడుతున్నాం.
ఒకవేళ మీకు సేవ్ చేయడం చేత కాదు అనుకుంటే మీ భార్యలకు చెప్పండి, నాయన ఒక 10 రూపాయలు పక్కన పెట్టు అని చెప్పి సపరేట్గా ఒక అకౌంట్ పెట్టు అని చెప్పు, దానికి పంపించేయి. అందరికీ ఫోన్పేలు ఉన్నాయి కదా, ప్రతిరోజు ఒక 10 రూపాయలు పక్కన పెడితే వచ్చే నష్టం లేదు. మీకు తెలియదు, అస్సలు మీకు తెలియదు. కానీ అలా మిగలబెట్టిన తర్వాత ఏం చేయొచ్చు? స్టేట్ బ్యాంక్ వాళ్ళు లేకుంటే మిగిలినటువంటి అనేక కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇస్తున్నాయి. ఇప్పుడు మీరు మిగలబెట్టేటువంటి ఆ 10 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఈరోజు పెట్టేటువంటి 10 రూపాయలు మీకు పెద్దగా ఉపయోగం లేదు, జస్ట్ ఒక టీ ఖర్చు. అదేం చేస్తుందంటే లాంగ్ టైంలో వేల రూపాయలుగా పెరుగుతుంది. 10 రూపాయలు అన్నది వేల రూపాయలుగా పెరుగుతుంది. కనీసం మీరు ఊహించలేరు అది ఏ స్థాయికి పోతుందో కూడా. కానీ మినిమం 10 సంవత్సరాలు కానీ చేయగలిగితే మన జీవితాలు మారిపోతాయి. నికరంగా ఒక స్థిరమైన రిటర్న్స్ వస్తాయి. ఇవంతా ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు లేరు. నాకు కూడా తెలియదు. ఆడ తెలిసి ఏడు తెలిసి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది రకరకాల విషయాలు చూసుకొని ఈరోజు పరిస్థితి ఎంత మటుకు ఏడ్చింది. కాబట్టి ఓవరాల్గా మీరు ఆటోకు ఖర్చు పెట్టినా ఏదైనా సరే, మీరు ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా పర్లేదు, బయట మీరు ఏ పెట్టుబడి పెట్టినా పర్లేదు, మీరు పెట్టేటువంటి రూపాయికి మీకు జరిగేటువంటి లాభం ఏంటి అని ఆలోచించుకోండి. అప్పుడు వృధా ఖర్చులు ఉండవు. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, మీకు ఏం కావాలో దాన్ని తీసుకోండి, ఎక్స్ట్రాగా అవసరం లేదు. ఇప్పుడు ఒక సోప్ కొంటున్నారు, ఒక సోప్ అంటే 40 రూపాయలు అనుకో, కానీ అక్కడ పోయిన తర్వాత మీ బడ్జెట్ 40, కానీ అక్కడికి పోయిన తర్వాత 3 సోపులు కొంటే 100 రూపాయలు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు 3 సోపులకు మనకు 100 రూపాయలు వస్తుందని చెప్పి ఇంకో సోపు ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటారు, కానీ అక్కడ మిగిలేదు 10 రూపాయలు మాత్రమే. కానీ ఆ 10 రూపాయలకి వాడికి నువ్వు 100 రూపాయల బిజినెస్ చేస్తున్నావు. ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం ఆటో డ్రైవర్లు, మన డబ్బులే మనల్ని కాపాడుతుంది. చాలామంది చెప్తా అంటారు, డబ్బేంద్ర డబ్బు మంచి కావాలని చెప్పి. ఒక సెకండ్ ఆలోచించి చూడు, డబ్బు లేకపోతే కుక్క కూడా విలువ ఇవ్వదు. ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు అనుకుంటే మనం పెట్టేటువంటి ప్రతి రూపాయిని లెక్క కట్టాలి. ఏంటో మీరు డబ్బులు వృధా చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల వాటిని నేనైతే మీ ముందు పెట్టాను. ఇది మీకు మంచిగా అర్థమైందా, చెడ్డగా అర్థమైందా? మొన్నెవడో కామెంట్ పెట్టాడు, నువ్వు కూర్చొని సోది చెప్తాడావు అని చెప్పిందన్న. ఒకటి, నేను నాకెదురుగా ఉండేటువంటి నాతో మాట్లాడుకుంటున్నా, నేను సోది చెప్పుకోవడం లేదు. నా నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట విలువైంది. అది అర్థమైతే చాలా సంతోషం. అర్థం కాకుండా నేను సోది చెప్తున్నాను అని కొంతమంది కామెంట్లు పెడితే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. నువ్వు ఆటో డ్రైవర్గా నీ అనుభవాలు చెప్పచ్చు కదా, నీ కష్టాలు చెప్పచ్చు కదా, నీ నష్టాలు చెప్పచ్చు కదా, మేము కూడా తెలుసుకుందాం కదా అంటే అలా చేసేటువంటి ఛానల్స్ ఉన్నాయి కదా. హ్యాపీగా కష్టాలు నష్టాలు బాధలు ఆటో డ్రైవర్ అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆ ఛానల్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఆటో మహారాజ్ అని చెప్పి మన ఫ్రెండ్ది ఇంకో ఛానల్ ఉంది, నిజంగా చాలా బాగా వీడియోస్ చేస్తాడు. ఆ తర్వాత మన ఫ్రెండ్ సాయి, ఆటో వాళ్ళ సాయి ఉన్నాడు, ఎక్సలెంట్ వీడియోస్ ఉంటాయి. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు చేసినట్టు మనం వీడియోస్ చేయలేమని అనిపిస్తుంది. అంత గొప్పగా చేస్తారు, అంత అందంగా చేస్తారు. కాబట్టి ఇలా మన సాటి ఆటో డ్రైవర్ల అనేక ఛానల్స్ ఉన్నాయి. హ్యాపీగా మీరు వాటిని చూసుకోండి. వారి పంతా వాళ్ళది, నా పంతా నాది. ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు నేను వీడియో చేయడం లేదు. నేను నాతో మాట్లాడుకోవాలనుకునేటువంటి పద్ధతి నేను వీడియో చేస్తున్నా. దాన్ని నచ్చిన వాళ్ళు నన్ను ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. నీ సోది మాకు వద్దు అనుకుంటే హ్యాపీగా నువ్వు వెళ్ళొచ్చు మిత్రమా. నేనైతే నిన్ను అభ్యంతర పెట్టను, సరేనా? ఎనీవే, నేనైతే కొన్ని మంచి విషయాలు చెప్పాను. మీకు పాజిటివ్గా అర్థమైందా, నెగిటివ్గా అర్థమైందా నాకైతే తెలియదు. వీలైతే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.